హలో హాయ్ నమస్తే, నేను మీ విజయ్ కుమార్ గెడ్డం. ఈరోజు మన వీడియోలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ సెకండపల్లి మండలానికి చెందిన అంతర్వేది దగ్గర ఉన్నాం. ఇది సెకండపల్లి మండలానికి 4 కిలోమీటర్ల దూరంలోను, నరసాపురం నుంచి 17 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురం నుంచి 4 కారణం. నేను చాలాసార్లు అంతర్వేది వెళ్ళడం జరిగింది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, తర్వాత బీచ్కి వెళ్ళటం అంతే. కానీ ఈరోజు ఇక్కడ ఈ క్షేత్రం చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంత లోపలికి ఉంది అంటే నేను వెళ్ళకపోవచ్చు, ఇంకా నాలుగు చాలామంది వెళ్ళుంటారు అని చెప్పేసి దీనికోసం వీడియో చేయడం జరుగుతుందన్నమాట. వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ క్షేత్రం 1988లో శ్రీ వశిష్ఠ సేవాశ్రమం స్థాపించారు. ఈ క్షేత్రం లోపలికి వెళ్ళడానికి 20 రూపాయల టికెట్ ఛార్జ్ చేస్తున్నారండి. ఇది వారానికి 7 రోజులు తెరిచి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆది కుర్మా క్షేత్రం. శ్రీ వశిష్ఠ మహర్షి మరియు అరుంధతి దేవి ప్రతిమలు అయితే ఇక్కడ ప్రతిష్ఠలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది కుర్మ అవతారం అనమాట. ఇక్కడ లోపల విగ్రహాలు ఉన్నాయండి. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు, దూరం నుంచి దర్శనం చేసుకోవాలి. ఇది పైన గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు, 9 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు చేసుకోవాలని చెప్పేసి అక్కడ పంతులు గారు చెప్పడం జరిగిందండి. ఇదే కాక ఈ గుడి కాకుండా పైన ఇంకొక గుడి ఉందండి. అక్కడైతే 9 విగ్రహాలు ప్రతిష్ఠించున్నాయి, మహర్షులు అనమాట. వాళ్ళు చెప్పడం ఏంటంటే నిత్యకళా దేవతలు, అక్షరత దేవత, సవర్ణ యోగిని దేవతలు, అన్య యోగిని దేవతలు, మరియు ఇక్కడ ఈ మీరు చూస్తున్నారు కదండి, ఇవేనండి ఆ ప్రతిమలు. తర్వాత పూజకు సంబంధించినవి. అక్కడ పంతులు గారు చెప్పడం చాలా నమ్మకంతో భక్తులు వస్తారని చెప్తున్నారండి. ఆ నమ్మకం, ఆ భక్తి ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఒకసారి మీరు లోపలికి వెళ్ళి ఆ జ్ఞాన మందిరం అని చెప్పేసి ప్లేస్ ఉందండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చెట్ల స్వచ్ఛ ఆకారంలో ఈ భవనం అయితే నిర్మించింది. ఈ సేవాశ్రమం ఏదైతే ఉన్నదో